రెడీ తమ్ముడు, ఎనీ డౌట్స్? ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్తారా? ఈ ఆధ్యాత్మిక అంటే ఏంటో తెలియక చాలా మంది దీంట్లోకి రావడం లేదు. వాళ్ళకు జనాలకు సింపుల్ గా చెప్పడానికి కోసం మీరు ఏమన్నా సింపుల్ గా ఏం లేదు. ఏంటంటే కొన్ని విషయాల్లో కొంతమంది గురువులు కొంతమంది చెప్పింది ఏంటంటే ఆధ్యాత్మిక అంటే ఏంటంటే ఈ ఆత్మస్థితిలోకి మనం రాగలిగినప్పుడు వీటన్నిటిని మనం ఆత్మస్థితి అంటే ఏంటి, దీనిలోకి ఎందుకు రావట్లేదు మనుషులు అనేది క్వశ్చన్ అడిగాడు. ఇది గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ తమ్ముడు అడిగాడు. చాలామంది మనం ఇంతకుముందు ఒక చిన్న అపోహన ఏముందంటే ఈ ఆత్మ పైనలో కానీ మనం ట్రావెల్ చేయగలిగితే కొంతమంది సంసారాన్ని వదిలేయాలని, మనం చేస్తున్న పనులు వదిలేయాలను, కొన్ని మన పదవులను వదిలేయాలని బెమతోటి తినే నియమాలు ఆహారాలు ఎన్ని వదిలేయాలని చాలామంది భయంతో ఈ మార్గంలో రారు. ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా ఏదైతే మనస్సు కోరికలు ఎక్కువగాను ఉన్నప్పుడు ఏది డబ్బు సంపాదించాలి, నేను పదవి సంపాదించుకోవాలి, నేను ఒక స్థితిగా వెళ్ళాలనుకున్నప్పుడు కోరికలు బలంగా ఉన్నప్పుడు ఆ బలంగా ఉన్న కోరికల నుంచి దీనిలోకి వస్తే ఈ బలమైన కోరికలు ఎక్కడ అడుగుపడిపోతాయి, వెనకబడిపోతాయి అని భయం ఉంటుంది ప్రతి మనిషికి సహజంగానే సంఘంలో. ఇట్లా మేము కూడా చాలా మంది మీరు వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా చాలా మంది సినిమా వాడారు, ఈ వయసులో మీకేంటి ఆత్మ పెళ్ళికి వెళ్ళటం, ధ్యానం అంటారు ఇంకేం పిచ్చోళ్ళ అని అన్నారు మమ్మల్ని. అప్పుడు ఏంటంటే మనకేంటంటే బయట ఉండగా మనకి ఏమంటుందంటే చిన్న ముసుకేసి ఈ పక్కన ఏదో దెయ్యం వస్తుంది, బొమ్మ వస్తుంది అన్న అనుకోండి భయంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఏంటో మనకు అర్థం కాదు. అట్లా ఆత్మస్థితి అంటే ఇలా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్తే ఏ వదలాల్సిన అవసరం లేదు, అన్నిట్లో ఉంటూ వాటిలో లేకుండా జీవించవచ్చు అనేది ఆత్మస్థితి, ఆత్మీయ స్థితి. ఎందుకనంటే చాలా మంది ఈ బెమ్మతో భయపడి రారనమాట. ఆత్మస్థితి అంటే ఏంటంటమ్మా, నిన్ను నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మిక స్థితి. ఆత్మ ఇన్నర్ ట్రావెలింగ్. నువ్వు ఎవరువి ఏం లేదమ్మా, ఇట్లా బయట కెమెరా పెట్టావు అనుకోండి, ఇదేం చెట్టు, టెంకాయ చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇట్లా ఆగపడుద్ది. ఇట్లా మన కళ్ళు బయటకు ఉన్నందువలన బయట ప్రపంచమే ఆగపడుద్ది, మనసు చూపిస్తూ ఉంటది. అప్పుడు నీలో ఉన్న తప్పులు తెలీదు. అప్పుడు ఆత్మస్థితి ఏంటంటే బయట ప్రపంచంలో మీద ఫోకస్ని కొంచెం నా మీద పెట్టుకున్నాను అనుకోండి, నా మిస్టేక్లు. నేను 5 గంటలు లెగవాలనుకున్నాను, నేను ఈరోజు 8 గంటలు వేసాను అంటే నా తప్పే కదా. ఫోకస్ నా మీద పెట్టకుండా బయట మీద వాళ్ళు మీరు పెడతాను పొద్దుగులు. నేను ఒక 4 ఇడ్లీ తినాలని సాల్వ్ అనుకున్నాను, ఇలా బాగుందని 4 దోశలు 4 ఇడ్లీ ఎక్స్ట్రా తిన్నానేంటి, తప్పు కదా. అర్థం ఇటు పెడితే అది నీకు అర్థం. ఇది కష్టపడ్డాను, ఈ డబ్బులు నాకు ఎంత వచ్చి సరిపోదు అనుకున్నా, కానీ ఇంక ఎక్కువ రావాలి ఎందుకు ఆశ పెడుతున్నాను, అది తప్పే. అత్యాశ అంటారు కదా. అట్లా మనల్ని మించి ఏదైతే ఎక్కువగా వెళ్తుందో అది భౌతిక స్థితి. అది భౌతిక స్థితి. మనకు ఉండదు చాలు, మనకు భగవంతుడు ఇదే ఇచ్చాడు అనుకునేది ఆత్మస్థితి. తృప్తి పడేది, సాటిస్ఫాక్షన్ అనేది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇది నాకు కరెక్ట్, నేను నల్లగా ఉన్నాను, భగవంతుడు నాకు నలిపించాడు కాబట్టి అతను ఎర్రగా ఉన్నాడు, వాడిని చూసి బాధపడి ఈసిపడటం కాదు. నాకు ఇదే వరమైన వరం. ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసుకొని నాకు చదువు లేదు, నా చదువులే బాధపడి ఎడుతుందంటే కూడా భగవంతుడు నాకు చదువు లేకుండా ఏం చేయాలని ఇచ్చాడో అట్లా దేన్ని ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసుకొని నీ దొరికిన భాగమే, ముఖ్యమేది, అది ముఖ్యమైన లక్షణం. ఎందుకంటే ప్రతి దాన్ని అంగీకరించే స్థితిని, లాభాన్ని నష్టాన్ని, ఈ లాభం వచ్చిందంటే దీనిలో ఏం తెలుసుకోవాలో, నష్టం వచ్చిందంటే దీనిలో ఏం తెలుసుకోవాలో, ఆ మాట నీ వేస్ట్ కాడానంటే ఎందుకు అన్నాడు ఈ మాటని, ప్రతి దానిలో తెలుసుకోవడానికి ఆత్మస్థితి. అందుకని నేను తెలుసుకోకుండా నన్నెందుకు అన్నాడు అంటే అది భౌతికవాదమైంది. నాకెందుకు లాస్ వచ్చిందంటే లాస్ వచ్చింది, లాభం వచ్చింది, సహజమే కదా ఇది. లాభం వచ్చినప్పుడు ఆనందపడుతున్నాడు, నష్టం అయితే దుఃఖం ఎందుకు. లాభం వచ్చినా నష్టం వచ్చినా సహజంగా ఉండటమే ఆత్మస్థితి. లాభం వచ్చినప్పుడు పొంగిపోయి, నష్టం వచ్చినప్పుడు ఏడిసేది భౌతిక స్థితి. ఓకే, థ్యాంక్ యూ ఈరోజు